పవన్ కళ్యాణ్ గారికి చాలామంది అభిమానులు ఉంటారు. అందులో అటు సీఎమ్మా, పీఎమ్మా లేదంటే సూపర్ స్టార్‌లా ఇంకొకళ్ళా అని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ డిపార్ట్‌మెంట్‌లో కూడా చాలా అద్భుతమైన అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని హత్తుకున్నటువంటి రీసెంట్‌గా ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. జనసేన పట్ల భోగిరెడ్డి పృథ్వీనారాయణ గారు చూపించినటువంటి అభిమానం నా మనస్సును హత్తుకుంది అని పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారు. నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన 2007, 2008 వరకు కూడా అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఆయన పోలీసు వారికి అందరికీ కూడా సేవలు అందించుకుంటూ వచ్చారు రాష్ట్రానికి. అలాంటి వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా హైకోర్టు లాయర్‌గా అంటే సమాజానికి ఇంకా ఏదో చేయాలని ఆయన తాపత్రయపడుతూ ఆయన లాయర్‌గా ఆ వృత్తిని కూడా సాగించారు. రీసెంట్‌గా ఆయన గత సంవత్సరం మార్చి నెలలో ఆయన చనిపోవటం. ఆ తర్వాత ఆయనకొచ్చినటువంటి పెన్షన్‌ని మళ్ళీ జనసేన పార్టీకి తన చనిపోయిన తర్వాత కూడా ఆ పెన్షన్‌ని జనసేన పార్టీకి ప్రతి నెల డిపాజిట్ చేయాలి. జనసేన పార్టీకి తన వంతు ఏదో ఒకటి చెయ్యాలి అని పృథ్వీనారాయణ గారు సంకల్పించారు. ఆయనకి సంబంధించినటువంటి ఫోటో కూడా మీరు చూడొచ్చు. నిజంగా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒకటే కాదు. గతంలో కూడా చాలామంది ఒక చిన్న పిల్లవాడు తను దాచుకున్నటువంటి కిడ్నీ బ్యాంక్‌లో డబ్బులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇదిగోయ్యా అంటే నా కోసం, నా తరం కోసం, నా రేపటి తరం కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి, మీరు నిలబడుతున్నటువంటి ఆ యుద్ధానికి, పోరాటానికి ఇదిగో నా వంతు సహాయం అని ఇవ్వటం. ఒక రిక్షావాడు, ఒక ఆటోవాడు, ఒక పెన్షన్ తీసుకునేటువంటి ఒక అవ్వ ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, ఆయన సంకల్పానికి ముగ్ధులయ్యి ఆ పార్టీకి ఏదో రకంగా మనం కూడా అందిపుచ్చాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన వంతు సహాయం ఏదో ఒకటి చెయ్యాలి. జనసేన పార్టీ బావుంటేనే రాష్ట్రం, దేశం కూడా బావుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ విరాళాలు ఇవ్వటం అనేది కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఆయన కష్టపడినటువంటి సొమ్ముతో 10 ఏళ్ల పాటు అడపాతడపా ఎక్కడి నుంచన్నా వచ్చుండుంటే ఒక 10% ఫండ్స్ అయితే వచ్చుండుంటాయి. అంతకుమించి ఎప్పుడూ లేదు. కానీ మిగతా 90% ఫండ్స్ అన్నీ కూడా ఆయన కష్టార్జితం, ఆయన సినిమాలు చేసి వాళ్ళ పిల్లల పేరు మీద ఉన్నటువంటి డిపాజిట్లు తీసి ఆయన ఆయన పేరు మీద ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్మి ఆయన 10 ఏళ్ల పాటు ఒక యుద్ధం చేస్తూ ఒక జనసేన పార్టీని నిజాయితీగా నడిపేటువంటి పార్టీ దేశంలో ఎలా ఉంటుందో చూపించటం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది. అలాంటి పార్టీకి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు వెన్నుదన్నుగా నిలిచారు. నిజంగా భోగిరెడ్డి పృథ్వీనారాయణ గారు లాంటి వ్యక్తులు ఆయన పాలకొల్లుకి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య లీలాదేవి గారు కూడా జనసేన పార్టీకి దానికి సంబంధించినటువంటి వివరాలు పంపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారట. నిజంగా ఇంత అభిమానం ఏంటి? నా మీద ఎంత నమ్మకం ఉందా? ఇంత బాధ్యతను నా మీద ఇంకా పెంచారు. డెఫినెట్‌గా నేను దీన్ని శిరసా వహిస్తాను. డెఫినెట్‌గా మీ బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. ఇంకా మరింత బాధ్యతగా ఇంకా పనిచేస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్పడం. అంటే దీన్ని కేకే గారు జనసేన పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ ఆయన కేకే గారు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారిని కలవటం అనేది కూడా ఒక మెమరబుల్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు చాలామంది జనసేన పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులను కలుసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆయన తదనంతరం కూడా ఆ పెన్షన్‌ని ఆ కుటుంబ సభ్యులు ఇవ్వాలన్న ఆలోచన కూడా చాలా గొప్పది. ఆయన చెప్పారు కదా! మనం ఆయనకి ఎందుకు ఇవ్వాలిలే మనకి ఏదో ఒకటి ఉంటది కదా! అని వాళ్ళు కూడా వదిలేయలే. ఇది ఇవ్వాలి. మా నాన్న ఒక అద్భుతమైనటువంటి ఆలోచనను పిల్లలు కావచ్చు, లేదంటే వాళ్ళ భార్య, వాళ్ళ హస్బెండు ఇంత నిజాయితీగా పనిచేసి ఒక ఆహ్, పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. అది కూడా ఒక నిజాయితీ గల పార్టీకి అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను కదా! నేను చాలా సార్లు చెప్పినట్టు. ఏదో, ఏదో జన్మలో ఆయన ఒక, ఒక దేవుడిగా పుట్టుంటాడేమో. ఈ జన్మలో ఆ దేవుడికి సంబంధించినటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆ లక్షణాలే ఆయన్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నాయి. ఆయన్ని చూసినప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎందుకు వస్తది అంటే, నిజంగా దేశం కోసం, ప్రజల కోసం తను నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తిత్వమే ఆయన సినిమాల్లో చూసి ఆయన హీరోగా డాన్సులేసో, ఫైట్‌లేసో డెఫినిట్‌గా అద్భుతమైనటువంటి మంచి యాక్టరు, డాన్సర్ కూడా. కానీ దానికి మించి ఆయన వ్యక్తిత్వం ఆ హీరో అంటే రియల్ లైఫ్‌లోనే ఆయన హీరోగా మనల్ని హత్తుకునేలాగా ఆయనకి ఒక్కసారి కనెక్ట్ అయితే జీవితంలో చచ్చే వరకు కూడా ఆయన్ని వదిలేటువంటి వ్యక్తిత్వం ఆయనది. అంత
వదలకుండా ఉండేటువంటి వ్యక్తిత్వం అయింది. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. అలాంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి పార్టీని కూడా మనం కాపాడుకోవాలి. రేపటి తరానికి ఆయన లాంటి వ్యక్తులు అవసరం అనేది ఈరోజు ఆయన ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది కూడా చూస్తాం. పృథ్వీనారాయణ గారు ఒకప్పుడు వంగవీటి రంగా గారికి, స్వర్గీయ విజయవాడ బెబ్బులి మనందరికీ తెలుసు, ఆయన్ని ఒక కులానికి అంటగట్టారేమో కానీ ఆ కులం ఆయన ఓన్ చేసుకుందేమో కానీ ఆయన బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు ఆయన చనిపోయింది కూడా, నిరాహార దీక్షలో కూర్చుంది కూడా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. ఆ టైంలోనే ఆయన మీద దాడి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి సన్నిహితుడిగా, స్నేహితుడిగా ఆయన ఉన్నారని కూడా తెలుస్తుంది పృథ్వీనారాయణ గారు. మరి అలాంటి వ్యక్తి ఆలోచన నుంచి వచ్చినటువంటి పృథ్వీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు అంటే ఆలోచించండి. ఎంత బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా